న్యూస్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తిరుపతిలో ఇప్పటి వరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం 98 చెక్ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. నిత్యం ఉండే అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు తప్ప ఇప్పటి వరకు కొత్త చెక్ పోస్టులను అధికారులు ఏర్పాట్లు చేయలేదు. దీంతో నేతల్లో పలు అనుమానాలకు తావిస్తుంది. తిరుపతి జిల్లాలో చెక్ పోస్టులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. ఎన్నికల కోడ్ కూసింది. ఎన్నికలలో ప్రలోభాల పర్వాన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఎన్నికల సమయంలో ఏర్పాటు చేయటం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే తిరుపతి జిల్లాలో ఎన్నికల కోడ్ కూసినప్పటికీ ఇప్పటివరకు కూడా సరైన విధంగా ఈ యొక్క చెక్ పోస్టుల ఏర్పాటు జరగలేదు. మనం ఇప్పుడు తిరుపతి కలెక్టరేట్ దగ్గరే ఉన్నాము. తిరుపతి కలెక్టరేట్కి సంబంధించినటువంటి కలెక్టరే ఈ యొక్క ఎన్నికల అధికారిగా వ్యవహరించేటువంటి పరిస్థితుల్లో తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితిని మనం వివరించే ప్రయత్నం చేస్తాము. ఎన్నికల సంబంధించి యాక్చువల్గా చెప్తే తిరుపతి జిల్లాలో 98 చెక్ పోస్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఎప్పుడు కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉండేటువంటి చెక్ పోస్టులు ఏదైతే ఉందో ఆ యొక్క 7 చెక్ పోస్టులు మాత్రం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అంతర్గతంగా అంతర్జిల్లా అంటే తిరుపతి జిల్లా అంతర్గతంగా ఉండేటువంటి చోట ఏర్పాటు చేయాల్సినటువంటి చెక్ పోస్టులను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. మనం చూస్తే తిరుపతి ఒక పుణ్యక్షేత్రము. ఇక్కడికి రైళ్ల ద్వారా కావచ్చు, విమానాల ద్వారా కావచ్చు, బస్సుల ద్వారా కావచ్చు, భక్తులు కావచ్చు, వీళ్ళంతా వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ యొక్క నగదు అలాగే వస్తు రూపేణ కూడా ప్రలోభాలకు గురి చేసే విధంగా పెద్ద ఎత్తున నగదు ఈ యొక్క వస్తువుల్ని ఎన్నికల ప్రలోభాలకు ఉపయోగించే వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో ఎన్నికల సమయంలో కూడా ఈ రకంగా ప్రలోభాల కోసం తీసుకొచ్చినటువంటి నగదు పెద్ద ఎత్తున పట్టుబడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అలా కాకుండా దాన్ని పూర్తిగా అరికట్టడానికి ఈ యొక్క చెక్ పోస్టుల ఏర్పాటు ఆవశ్యకత చాలా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి చెక్ పోస్టులని ఏర్పాటు చేయకపోవడం అనేది అనేక విమర్శలకు తావిస్తూ ఉంది. ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తే అక్కడ రెవెన్యూ అధికారులు ఉంటారు, పోలీసుకు సంబంధించినటువంటి ప్రత్యేక సిబ్బంది ఉంటారు. వాళ్ళకు అనుమానం వచ్చినటువంటి ప్రతి వెహికల్ని కూడా చెక్ చేసి దానంతా కూడా వీడియోగ్రఫీ చేయడం కానీ, ఏదైనా పట్టుబడినా కూడా దాన్ని ఇమీడియట్గా సంబంధిత అధికారులకు చేరవేయటం కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా 98 చెక్ పోస్టులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో అందుకు అడుగులు పడకపోవడం అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. ఏదైనా ఒత్తిళ్ళు ఉందా, లేదు సిబ్బందికి సంబంధించినటువంటి ఎందుకు జాప్యం జరుగుతోంది, ఈ యొక్క చెక్ పోస్టుల ఏర్పాటు ఎందుకు జాప్యం జరుగుతోంది అనేటువంటి ప్రశ్న వస్తోంది. ముఖ్యంగా ఈ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రలోభాలు, ముఖ్యంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి ప్రలోభాలు చాలా తీవ్రంగా ఉండే నేపథ్యంలో నగదు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉండేటువంటి ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు పోవడం కావచ్చు, అంటే ఎందుకంటే ఇక్కడికి సులభంగా చేరుకోవడం విమానాల ద్వారా కావచ్చు, రైళ్ల ద్వారా ఇక్కడి నుంచి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ స్టేట్ చెక్ పోస్టులు మాత్రమే ఉంటే అక్కడ ఇప్పటికే చాలా వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో అవినీతి విపరీతంగా ఉంది. ఎర్రచందనం కావచ్చు, ఇసుక, మట్టి ఇలాంటివి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నా పట్టుకోకుండా ఉండడానికి కోట్లు చేతులు మారుతూ ఉంది అనేటువంటి విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల పనితీరు పట్ల విమర్శలు ఉన్నాయి. అక్కడ సరైనటువంటి నిఘా లేదనేటువంటి పరిస్థితి ఉంది. కేవలం వాటిని మాత్రమే ఇప్పటికి కూడా ఉంది తప్ప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులని విరివిగా ఏర్పాటు చేయకుండా ఉండడం అనేది ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఇప్పటికైనా కూడా తిరుపతి జిల్లాలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకుంటారని కూడా అన్ని రాజకీయ పక్షాలు కూడా